సీఎం గారికి మన ఎమ్మెల్యే గారి మీద ఇలా కిడ్నాప్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నిన్న జరిగిన ఇట్ మీన్స్ ఏప్రిల్ 1వ తారీఖు సీఎం గారి ప్రోగ్రామ్కి నేనైతే అటెండ్ అవ్వాలని చెప్పి కర్ణాటకలో ఉంటున్న నేను ఆంధ్రాకైతే వచ్చాను, మన నియోజకవర్గానికి. కాకపోతే నన్ను క్యాడర్ మీటింగ్కి రానివ్వకుండా అక్కడ పోలీసులు అడ్డగించారు. సిఐ గారు కార్ ఆపారు. సరే, మినిమం ప్రొసీజర్ కార్ చెక్ చేస్తారని నేనైతే అనుకున్నాను. కాకపోతే నన్ను దింపేసి వేరే వెహికల్ ఎక్కించి ఎక్కడికో దూరంగా పంపించేశారు. కేవలం వాళ్ళ టార్గెట్ అంతా కూడా నేను సీఎం గారి మీటింగ్కి అటెండ్ అవ్వకూడదు అని చెప్పి, అంటే నేను సీఎం గారికి మన ఎమ్మెల్యే గారి మీద తప్పుగా చెప్తానని చెప్పి భయపడి ఇదంతా చేశారా, లేకపోతే నన్ను బెదిరించడం కోసం కావాలని పోలీసులని పిలిచి వాళ్ళతో నన్ను పక్కకు పంపించేశారా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ మొత్తానికి నన్నైతే మీటింగ్కి అటెండ్ అవ్వకుండా చేశారు. నేను ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వచ్చాను. మన నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ ద్వారా హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేద్దామని అయితే సీఎం గారితో మాట్లాడదామని అయితే వచ్చాను. సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ టైం వేస్ట్ చేశారు. సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత మా ఊర్లో డ్రాప్ చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల మీకు ఏం వస్తుందనేది నాకు అర్థం అవ్వట్లేదు. నేనేం క్రిమినల్ కాదు, లేకపోతే ఇంకేదైనా కాదు. మన కాన్స్టిట్యుయెన్సీ ఒక సాధారణ వ్యక్తిని, సాధారణ మహిళని ఇలా మీరు టార్గెటెడ్గా నేనేదో చేసేస్తానని ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేస్తుంటేనే ఇలా భయపడతారు అని నేను అనుకుంటాను. ఫోన్లు తీసేసుకున్నారు, ఎక్కడ తిప్పుతున్నారో తెలియకుండా తిప్పుతున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారు. మా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం నాకు తెలుసు. ఏ దారిలో ఎక్కడికి వెళ్తే ఏ ఊరు వస్తుంది అనేది కూడా నాకు తెలుసు. ఇంతకీ తిప్పిన పోలీసులకు తెలీదు అది మా ఊరు చుట్టూ తిప్పుతున్నారని. 5 గంటల పాటు కార్లో కూర్చోబెట్టారు కదలనివ్వకుండా, ఫోన్లు లాగేసుకొని. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ నేను తీసుకుంటాను. మీరు ఇదివరకు నా మీద ఏదో నేను తప్పు చేశానన్నట్టుగా లీగల్ ప్రొసీజర్స్, డిఫేమేషన్ ఇవన్నీ మాట్లాడారు. సేమ్ ఒక మహిళగా నేను వచ్చాను, విఐపి పాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నా దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ చెక్ చేశారు. అయినా కూడా నన్ను మీటింగ్కి అలౌ చేయలేదు మీరు. నేను కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటానని అయితే చెప్తున్నాను. కేవలం ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాలాగా ఇంకెంతమందిని కాన్స్టిట్యుయెన్సీలో ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలియదు, కానీ నన్ను మాత్రం ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా కిడ్నాప్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో నేనైతే ప్రెస్ మీట్ ముందుకు వచ్చాను. మా ఎమ్మెల్యే మీద ఇలా చెప్పాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఈ విషయంపై నేను ఖచ్చితంగా సిబిఎన్ గారిని అప్రోచ్ అవుతాను. నన్ను ఎందుకు కార్లో పోలీసులతో అక్కడ ఇక్కడ తిప్పారు అనే విషయం పైన కాకర్ల సురేష్ గారు నాకు క్లారిటీ ఇవ్వాల్సిందే. కాకర్ల సురేష్ గారు ఏం చేస్తున్నా చూస్తూ కూర్చోలేను. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను.